ముందు పళ్ళల్లో గ్యాప్స్ ఉండడం అనేది ఎవరినైనా సైకలాజికల్గా బాగా ఇబ్బంది పెడుతుంది. దీనికి కారణాలు ఏముంటాయి? ముఖ్యంగా మొదటి కారణంగా మనం టీత్ సైజు ఇంకా జా సైజు అంటే బోన్ సైజ్ మ్యాచ్ కాకపోవడం చెప్పుకోవచ్చు. సాధారణంగా ఉండవలసిన దానికంటే చిన్న పళ్ళు ఉన్నప్పుడు లేదా బోన్ సైజు అంటే దవడ యొక్క సైజు పెద్దగా ఉన్నప్పుడు ముందు పళ్ళల్లో గ్యాప్స్ కనిపిస్తాయి. సెకండ్ రీజన్ వచ్చి టంగ్ థ్రస్టింగ్ హ్యాబిట్ లేదా నాలుకతోటి పళ్ళని నెట్టే అలవాటు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఒక్కొక్కసారి ఇది చిన్నప్పటి నుంచి ఒక అలవాటుగా వస్తుంది. ఇంకా కొన్ని సిచ్యువేషన్స్లో మ్యాక్రోగ్లాసియా లేదా టంగ్ సైజు పెద్దగా ఉన్నప్పుడు టంగ్ లోపల నాలుక లోపల ఫిట్ అవ్వకపోవడం వల్ల అది బయటకు వచ్చి పళ్ళని నెడుతూ ఉంటుంది. దీనివల్ల మెల్లమెల్లగా గ్యాప్స్ డెవలప్ అవుతాయి. మూడో కారణంగా మనము గమ్ డిసీజెస్ చెప్పుకోవచ్చు. చిన్నప్పుడు లేకపోయినా కానీ గమ్ హెల్త్ సరిగ్గా మెయింటైన్ చేయనప్పుడు పెద్ద అయ్యే కొద్దీ అంటే 40 తర్వాత నుంచి జనరల్లీ గ్యాప్స్ రావడం స్టార్ట్ అవుతుంది. నాలుగో కారణం, ఇది చాలా రేర్. ఇది ఎందువల్ల గ్యాప్స్ వస్తాయంటే గ్యాప్స్ లేకపోయినా కూడా గ్యాప్స్ ఉన్నట్టు కనిపిస్తాయి. కారణం ఏంటంటే రౌండ్ ఎడ్జెస్ ఉన్న టీత్ అంటే టీత్ షేప్లో అబ్నార్మాలిటీ ఉన్నప్పుడు గ్యాప్స్ లేకపోయినా చిన్న చిన్న గ్యాప్స్ ఉన్నట్టుగా కనిపిస్తాయి.